అన్నా మీరు అటు ఇటు ఉండాలి జరా సైడ్ ఉండండి. రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ఈరోజు భారతదేశంలో గొప్ప చరిత్ర. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేత నిర్ణయం రాహుల్ గాంధీ గారి మాట వేదంగా ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీపి కబురుగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి నాంది పలికి రేపు 4 గంటలకు 1,000 లక్షల రూపాయలను ప్రతి ఒక్క రైతుకు రేపు అకౌంట్లలో పడబోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రైతాంగం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక చరిత్ర, భారతదేశంలోనే చరిత్ర. దీనికి తెలంగాణ రైతులంతా కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి అదేవిధంగా మా జాతీయ నాయకుడు కాబోయే ప్రధాని గారు రాహుల్ గాంధీ గారికి పాలాభిషేకం చేసి గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ప్రతిపక్షాలు నిన్న మొన్న చవాకులు పవాకులు వెళ్తున్నటువంటి ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా రేషన్ కార్డు ప్రమాణికం కాదు, ప్రతి ఒక్క అర్హులందరూ కూడా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానం రేపు నెరవేరబోతుంది. కాబట్టి తెలంగాణలో రైతాంగాన్ని ఆదుకునే దిశగా రైతును రాజు చేయడం కోసం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రుణమాఫీ అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే మారు చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అందులో క్యాబినెట్ మంత్రిగా ఈ నిర్ణయంలో నేను ఉండడం నాకు జీవితంలో అత్యంత సంతోషదాయకమైనటువంటి అంశం. నేను ఒక రైతు బిడ్డను, తెలియని అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మొదలు రేపు 1,00,000 రూపాయల పరిమితి, అందులో పావుల కాదు 1,00,000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే మారు రేపు జమ అవుతాయి. చివరి వారంలో 1,50,000 రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి. ఆగస్టు లోపు మిగతా 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ ఏమవుతుంది. 2 లక్షలు ఉన్న వాళ్ళకు 4 కిస్తులు వేస్తలేం, 1,50,000 ఉన్న వారికి 3 కిస్తులు వేస్తలేం, 1,00,000 రూపాయలు ఉన్న వారికి 5 కిస్తులు వేస్తలేం. ఒక్కటేసారి రైతు పేరు మీద ఉన్న అమౌంట్ను 3 పద్ధతులల్లా ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఒక పూర్తిగా లోపభూయిష్టంగా ఆర్థికపరమైనటువంటి మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఏం తప్పు చేసినాం? మీరు ఇచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి 2014 నాడు ఈ రాష్ట్రం సర్ప్లస్ తోటి ఉంది. ఇలా 7 లక్షల కోట్ల అప్పుతోటి చేసినప్పటికి కూడా ఇప్పటికే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇప్పటికీ 7 నెలలల్లా అభివృద్ధికి సంబంధించిన పనులు పక్కన పెడితే సంక్షేమం పేరు మీద 29,000 కోట్ల రూపాయలని మరి మేము పంపడం జరిగింది. ఆర్టీసీ మంత్రిగా ఈరోజు మహిళలకు సంబంధించి 62 కోట్ల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారంటే 2,150 కోట్లను మహిళలకు సంబంధించిన ఆర్టీసీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఆర్టీసీ ఇలా స్వయం సమృద్ధిగా నష్టాలు లేకుండా నడిచేటువంటి స్థితికి ఎదిగింది. అట్లా ఇలా హరీష్ రావులు కావచ్చు, కేటీఆర్లు కావచ్చు, ఇంకా ఎవరైనా టీఆర్ఎస్లా మాట్లాడేటప్పుడు ఎవరున్నా ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాం, దయచేసి మంచి కార్యక్రమాన్ని ప్రశంసించకుండా విమర్శించకుండా ఉండండి. మీకు ప్రశంసించడం చేత కాదు, మీరు కనీసం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగానికి న్యాయం జరుగుతుంటే తెలంగాణ రైతం ఆనాడు 2005లో కేంద్ర ప్రభుత్వం 72,000 కోట్లు దేశవ్యాప్తంగా మాఫీ చేస్తే ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో ఇప్పటికే 31,000 కోట్లను ఈ యొక్క రుణమాఫీ కొరకు కేటాయించినారు. కార్డుల ముచ్చట తీస్తా ఉన్నారు. కార్డుల ముచ్చట కుటుంబం ఒక యూనిట్గా మీరు గతంలో ఇచ్చినటువంటి 4 సార్ల లేదా కుటుంబానికి ఒక పద్ధతి అట్లా ఏమీ లేకుండా ఇలా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి కోరుతాను.
ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ స్థానిక మా ప్రజాప్రతినిధి మా పార్టీకి సంబంధించి లేదా అధికారి దగ్గరకు పోయి మీ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోండి. ఏదైనా ఇబ్బంది జరిగితే రైతులకు ఏదైనా రుణమాఫీ జరగలేదంటే అనే మాట కూడా ఇంత ఓపెన్గా చెప్తా ఉన్నాం. ఏం లేదు, ఒక రేపు ఓన్లీ రుణమాఫీ అనేటువంటిది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇందులో యావత్ పార్టీ శ్రేణులను తెలంగాణ కాంగ్రెస్ పక్షాన గ్రామాన రైతు వేదిక క్లస్టర్గా ఊరూరున ఈ యొక్క రుణమాఫీ వేడుకలు చేయండి, రైతులను భాగస్వాములు చేయమని కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, దీన్ని ఒక రాజకీయంగా విమర్శ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా మీడియా ద్వారా కావచ్చు, ప్రదర్శనల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఎక్కడికక్కడికి తిప్పుకొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం 7 నెలల్లో తీసుకున్న నిర్ణయాలను గట్టిగా చెప్పమని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరికి తల వంచేది లేదు, ఏం తప్పు చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి నిర్ణయం ప్రజా సంక్షేమాన్ని తీసుకుంటుంది. త్వరలోనే మీ చేతుల మీదనే రేషన్ కార్డులు వస్తాయి, మీ చేతుల మీదనే ఇందిరా బిల్లు వస్తాయి, మీ చేతుల మీదనే మహాలక్ష్మి 2500 కార్యక్రమాలు కూడా వస్తాయి. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఓపిక పట్టండి. 10 ఏళ్ళు చేయలేనోడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం నుండి చేయనోడట 7 నెలల్లో ఏం చేసినావు అడిగితే ముందు మీరు 10 సంవత్సరాలు ఏం చేసినారో జవాబు చెప్పినాకనే ప్రశ్నించమని అడిగే విధంగా ప్రతి గ్రామాల కాంగ్రెస్ కార్యకర్త ధైర్యంగా ప్రతిపక్షాలకు జవాబు చెప్పే విధంగా ఉండమని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మేము మా మాట మీద నిలబడి ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమున్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తా ఉన్నాం. దీని పేరు మీద రుణమాఫీ జరిగిన తర్వాత కూడా మేము 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నామని దాటేసుకుంటే అది వాళ్ళ అవివేకం, వాళ్ళకు సంబంధించిన విజ్ఞత. రైతు రుణమాఫీ జరిగిన తర్వాత తప్పకుండా ఎవరైతే డిమాండ్ చేసినారో ఆ డిమాండ్ ప్రకారంగా మేము మా కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని వాళ్ళు తప్పకుండా అమలు చేస్తారని ఆకాంక్షిస్తా ఉన్నా. ఏఐసీసీ అధ్యక్షుని హోదాలో రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్కి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా రైతులకి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి రైతుల పక్షపాతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఒక చిత్తశుద్ధిని చాటుకుంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా ఈరోజు మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రివర్గం అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఏదైతే భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే బడ్జెట్లో 10% అంటే 31,000 కోట్లు కేవలం రుణమాఫీ కోసం కేటాయిస్తూ ఏదైతే సంబంధించి ఎటువంటి కేవలము భూమి ఉందా, పాస్బుక్ ఉందా, ఆయనకి బ్యాంక్లో లోన్ ఉందా, ఈ మూడింటిని బేస్ చేసుకొని ఏదైతే మొదటగా 1,00,000 రూపాయల లోపల ఉన్నోళ్ళందరికీ కూడా కంప్లీట్గా లోన్ ఏదైతే సంబంధించి రేపు 1,00,000 రూపాయల లోపున్న వాళ్ళందరూ కూడా ఏదైతే లోను మాఫీ, దాని తర్వాత వారం రోజుల వ్యవధిలో 1,50,000 లోపున్న వాళ్ళందరికీ, దాని తర్వాత ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల లోపున్న వాళ్ళందరికీ కూడా ఏదైతే ఏకకాలంలో ఒకేసారి వాళ్ళకి పూర్తి లోన్ని కూడా వేవ్ ఆఫ్ చేసి రైతులు పండుగ జరుపుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18, 19, 20, 21 రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పండుగ జరుపుకునే విధంగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పరిపాలనలో ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చేయలేకపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది, ఒక భరోసా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు భారం పడుతుందని తెలిసి కూడా ఈరోజు రైతులకి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చాటుకునే విధంగా రైతులకి భరోసా కల్పించే విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీర్తామని చెప్పి చేస్తూ ఏదైతే హరీష్ రావు గారు ఏదైతే మీరు గన్ పార్క్ దగ్గరకు వచ్చి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 లోపల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి మీరు సవాల్ విసిరారు. మీ సవాల్ని ఆ రోజు నేను స్వీకరించిన, మీ రాజీనామా పత్రాన్ని ఆగస్టు 15 రోజు స్పీకర్ గారి దగ్గరికి మీరు తీసుకొని వస్తే నేను స్పీకర్ గారి దగ్గర సమయాన్ని తీసుకొని పెడతా, మీ రాజీనామా పత్రాన్ని తీసుకెళ్ళి స్పీకర్ గారికి సమర్పించి మీరు రాజకీయం సన్యాసం తీసుకుంటా అని ఏదైతే మీరు చెప్పిర్రో మీ రాజకీయాలకు వెళ్ళి కూడా మీరు వైదొలగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. కోట్ల సంఖ్య కానీ ఈరోజు రైతులకు తెలంగాణలో 31,000 కోట్లు ఇవ్వబోతున్నాం. మొదటిసారి రేపు 1,00,000 రూపాయలు, ఆ తదుపరి నెలాఖరు లోపల 1,50,000 ఉన్నటువంటి వారికి ఒకేసారి, ఆ తదుపరి
2 లక్షల రూపాయలు తీసుకున్న వారికి ఒకేసారి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయబోతున్నమాట. ఈ సందర్భంగా హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాం. హరీష్ రావు గారు, ఆనాడు మీరు అసలు రుణమాఫీ సాధ్యమే కాదు, రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నేను మళ్ళీ సిద్దిపేట ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయని చెప్పి అన్నటువంటి మాటకు కట్టుబడి ఉండి స్పీకర్ గారు ఫార్మెట్లో మీరు రాజీనామాను సిద్ధం చేసుకోండి, త్వరలోనే మేము ఇచ్చిన మాట 15వ తేదీ లోపలనే ఈరోజు గాంధీ కుటుంబం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్, తుక్కుగూడ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మంత్రిమండలి కూడా ఈరోజు ఇవ్వబోతున్నాం. కాబట్టి హరీష్ రావు గారు, మీరు మాజీ కాక తప్పదని మీ సవాల్ని ఆ రోజు స్వీకరించినాం. ఆ రోజు మీ సవాల్ని స్వీకరించినాం. ఈరోజు రైతుల రుణమాఫీ చేస్తున్నాం. ఆ సవాల్ని కట్టుబడి ఉండి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయంగా పోటీ అని చెప్పిన మాటకు నిలబడి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. రేపు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు కూడా సచివాలయం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గ్రామీణ స్థాయి వరకు రైతు రుణమాఫీ అనేటువంటి అంశాన్ని ఒక పండుగ వాతావరణంలో తీసుకురావాలి, ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రుణమాఫీకి పూనుకున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ మోడల్ సంక్షేమం ఎట్లుంటుంది అనేది భారతదేశానికి చాటి చెప్పాలనేది ఈ సమావేశంలో జరిగిన నిర్ణయం. సహచార ఎమ్మెల్యేలు, మంత్రుల, మరి కార్పొరేషన్, కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద చరిత్రలో మిగిలిపోయే అంశం తెలంగాణ ఏదైతే ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెప్పిందో అదేవిధంగా తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు కూడా ఏదైతే 2 లక్షల రుణమాఫీ అని చెప్పారో దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున 32,000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి వరంగల్ డిక్లరేషన్లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పినారు, మరి వారు కాబోయే ప్రధానమంత్రి. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు హర్షించదగ్గది, ఇలా ఎక్కువ శాతము తెలంగాణ రైతులు బతుకుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున దేశంలో కాదు ప్రపంచంలో కూడా రుణమాఫీ జరగలేదు. మరి ఈ కార్యక్రమానికి ఇంతకుముందు మా సహచార ఎమ్మెల్యే చెప్పినట్టు హరీష్ రావు గారికి ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం. అందరం ఇక్కడ ఎమ్మెల్యేస్ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున హరీష్ రావు గారికి మీకు చెప్పేది ఏంటంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చెప్పింది చేసింది. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసినట్టు మా ఎమ్మెల్యేలను కానీ మా కాంగ్రెస్ పార్టీని, గవర్నమెంట్ మంత్రులను ముఖ్యమంత్రి అమలు చేసినట్టు మాట్లాడినరు. మీరు ఫార్మాట్ సిద్ధం చేసుకోండి, కావాలంటే మేము ఈమెయిల్ కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా ఫార్మాట్ కాంగ్రెస్ పార్టీ పంపిస్తుంది. రిజిగ్నేషన్ అనేది ఒక ఫార్మాట్ ద్వారా తీసుకుపోయి ఆ రోజు కూడా నువ్వు ఆ రోజు వీర స్తూపం దగ్గరికి వెళ్ళి నార్మల్ ఫార్మాట్లో పోయినావు, బట్ మేము ఫార్మాట్ పంపిస్తాం. ఇది రేపు 4 గంటలకు అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రభుత్వం.